విశ్లేషకులుగా ఆ పరిణామాలన్నీ మీకెలా అనిపిస్తున్నాయి? ఆయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం గాని, ఈయన దగ్గరికెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వటము, ఈయన ఎళ్ళినప్పుడు కేటీఆర్ గారు లేసి నుంచోలేదు అని చెప్పటం, ఇవన్నీ గూడా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కేటీఆర్ గారు లేచి నుంచున్నారా లేరా, లేకపోతే ఇతర సభ్యులు లేచి నుంచున్నారా లేదా అనేటువంటిది అది వాళ్ళ సంస్కారానికి సంబంధించినటువంటి అంశం. అందువల్ల దాని గురించి పెద్దగా మాట్లాడుకున్నందువల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. తెలంగాణ ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ ఉండదు. ఒకటి, కేసీఆర్ కనీసం మరణించినటువంటి సభ్యులకి సంతాప తీర్మానం పెట్టి దాని మీద మాట్లాడుతున్నంతసేపు కానీ కూడా లేరనేటువంటిది ఒక విమర్శ. అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒకటి, కనీసం 0 అవర్లో వరకు ఎట్లాగూ వచ్చారు, వచ్చినటువంటి మరి ఆ నాయకుడు 0 అవర్ అయిపోయేంత వరకు ఉంటే అదొక గౌరవంగా ఉండేది. అది కూడా లేదు. అందువలన ఈ మొత్తం మీద నిన్న జరిగినటువంటి దానికి లేదా రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది ఏంటంటే, కేసీఆర్ మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, నిన్న వచ్చారు. ఎందుకు వచ్చారు? 60 రోజులు వరుసగా అసెంబ్లీకి కనుక గైర్హాజరు అయ్యేట్లయితే, అంటే సమావేశాలు ఎన్నిసార్లు జరిగినా మొత్తం డేస్ 60 రోజులు కనుక జరిగితే, 60 రోజులు రాకపోయేట్లయితే అతను సదరు సభ్యుడిని లేదా సభ్యురాలిని ఎవరినైనా కానీ సభ్యత్వానికి అనర్హత చేసేటువంటి అవకాశం ఒక నిబంధన అనేది ఉన్నది. అందుకని ఆ నిబంధనకి మినహాయింపుగా ఒకరోజు వచ్చినా కానీ మళ్ళీ 60 రోజులు రాకపోయినా, 59 రోజులు రాకపోయినా కానీ అదేమి వర్తించదు. బహుశా అందుకని వచ్చారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయం ఎవరన్నా వ్యక్తం చేస్తే కాదు, అందుకు కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనొచ్చు. కానీ ఆ అన్న తర్వాత రేపు 2వ తారీఖు నుంచి జరిగేటువంటి సమావేశాలకి కేసీఆర్ హాజరైతే అది ఒక లెక్క. మొన్న ఆయన మాటలోనే ఇప్పటి వరకు ఒక లెక్క, తర్వాత ఇంకొక లెక్క అన్నట్టుగా రేపు మళ్ళా కేసీఆర్ హాజరై చర్చలో పాల్గొంటే అది ఒక లెక్క. అలా కాకుండా మళ్ళా గైర్హాజరైతే అది మరొక లెక్క. ఆ లెక్క కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి మరింత డ్యామేజ్ కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇంత చర్చ జరిగిన తర్వాత రాకపోయేట్లయితే, ఇక నేను వస్తున్నాను 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చానని చెప్పిన తర్వాత రాకపోయేట్లయితే అదొక సమస్య అవుతుంది. అందుకని ఇప్పటి వరకు నేనైతే రారని కానీ వస్తారని కానీ నేను చదవట్లేదు. నాకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు నాకు ఉన్నాయి. కానీ ఆ విధంగా రారని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదే అలా అని ఖచ్చితంగా వస్తారని కూడా చెప్పడానికి నాకైతే అటువంటి విశ్వాసం కూడా కలగట్లేదు. అందుకని వస్తారా రారా అనేటువంటిది మనం చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక నల్లమల సాగర్ దాని గురించి ఏదో హరీష్ రావు గారు కొత్తగా కనుగొన్నట్టు, నల్లమల సాగర్ అనేటువంటిది బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ వాటిని తిప్పి పంపించిన తర్వాత బనకచెర్ల అనేటువంటి దాన్ని ఎప్పుడో చేసుకున్నారు వాళ్ళు పెట్టాలని. కానీ ఇంతవరకు దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాని నుంచి ఎలాంటి అనుమతులు రాలేదనేది నాకున్నటువంటి సమాచారం. ఒకవేళ నిజంగా వస్తే ఆ విధమైనటువంటి అనుమతులు కనుక ఇచ్చేట్లయితే తెలంగాణలో బీజేపీ దుకాణాన్ని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అది పెద్ద రాజకీయపరమైనటువంటి అంశం అవుతుంది. అందుకని అంత తేలికగా కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఏ కారణంతో అయినా ఇచ్చినా కానీ దాన్ని కోర్టులో ఆల్రెడీ దాని మీద ఒక కేసు కూడా వేశారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అది మరింతగా వివాదం అవుతుంది. వివాదం అయినటువంటి ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం కూడా నిర్మించడానికి ముందుకు పోయేటువంటి అవకాశాలు దాదాపు ఉంటాయి. అందుకని రేపు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కేసీఆర్ రాకపోయినా కానీ మిగిలినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆధారాలతో దాన్ని నిలదీస్తారనేటువంటిది మనం రేపు అసెంబ్లీలో చూస్తాం. అప్పటి వరకు దాని ఏదో అయిపోయింది ఇంకొచ్చేసింది అనేటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాస్తవం కాదనేది నా అభిప్రాయం.
ఇందాక అంటే అందరూ అంటున్నట్టుగా ఇందాక ప్రేమ్ గాంధీ గారు కూడా అదే చెప్పారు. ఏదైతే ఆయన అంశాలు కొన్ని అంశాలు మాట్లాడుతున్నారో, ఎస్పెషల్లీ నీటి వాటాల గురించి మాట్లాడుతున్నారో, అవి ప్రెస్ మీట్లు పెట్టకుండా ప్రెస్ మీట్‌లో మాట్లాడటమే కాకుండా, అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రజావేదిక కాబట్టి ప్రతిపక్షాల తరపున, రాష్ట్రం తరపున ఆయన మాట్లాడినట్టుగా అవుతది. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినా లేదా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడేదానికి అసెంబ్లీలో సభా వేదిక మీద మాట్లాడేదానికి ఒక శాంటిటీ ఉంటుంది. హ్మ్. ఒక శాంటిటీ ఉంటుంది, రికార్డులు ఉంటాయి మన వైఖరి ఏమిటి అనేటువంటిది. బయట జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఏం చెప్తున్నారు, మేము 299 టీఎంసీలకి మేము సంతకం చేయలేదు అని చెప్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు సంతకం చేశారా లేదా, అది కూడా దానికి కూడా ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, అది ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆ ప్రభుత్వం దానికి ఆ విధంగా చేసింది, మేమైతే దానికి అంగీకరించలేదు చేయలేదని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, మీరు ఓకే కాసేపు మీ వాదన ప్రకారమే మీరు చేయలేదు, ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు ఆ 299 టీఎంసీల గురించి మేము దీన్ని అంగీకరించలేదు అని చెప్పేసి ఎప్పుడైనా అసెంబ్లీలో కానీ కేంద్ర ప్రభుత్వం ముందు కానీ మీరు ఏమన్నా దాన్ని ఒక ఇష్యూ చేశారా, జనం ముందుకు ఏమన్నా తెచ్చారా అంటే, మరి అటువంటి కార్యాచరణ ఎక్కడ మనకు అసెంబ్లీ రికార్డుల్లో కానీ బయట కానీ ఎక్కడ మనకు కనపడదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ 299కి మేము అంగీకరించలేదు, సంతకం పెట్టలేదు మా నాయకుడు అని చెప్తున్నారు. ఓకే, మీ నాయకుడు నిజాయితీని, మీ పార్టీ చిత్తశుద్ధిని అంగీకరిద్దాం. మరి దాని గురించి ఏం చేశారు తర్వాత? అటువంటి విమర్శలు వచ్చినాయి కదా, మీరు అంగీకరించారు సంతకం చేశారు అని విమర్శలు వచ్చాయి కదా. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం రుద్దితే దాన్ని మేము అంగీకరించాం అని ఏమన్నా అసెంబ్లీలో ఏమన్నా తీర్మానం పెట్టారా? తీర్మానం పెట్టి కేంద్రానికి ఏమన్నా ట్రిబ్యునల్కి ఏమన్నా పంపించారా? దాని గురించి ఎవరు అడిగితే ఏం చెప్పరు. అందుకని ఎవరికి ఉండేటువంటి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఆ 299 అనేటువంటిది శాశ్వత ప్రాతిపదికన అంగీకరించారని నేను కూడా చెప్పలేదు. తాత్కాలికమైనటువంటి వనీర్ అన్నది, ఆ వనీర్ అన్నది అలా 10 ఏళ్ల పాటు ఏడాదికి ఏడాది రెన్యూవల్ అవుతూ ఉంది. అది టెంపరీనే, శాశ్వతంగా నీటి హక్కును వదులుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళని నేను కూడా చెప్పట్లేదు. ఎందుకని, అందులో ఏమిటి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు ఏ ట్రిబ్యునల్ తీర్మానించకుండా 2 రాష్ట్రాలు కూర్చొని చేసుకుంటే సరిపోతుందా? ఉండదు కదా. మిగిలినటువంటి 2 రాష్ట్రాలు అభ్యంతరం పెడతాయి కదా, కర్ణాటక మహారాష్ట్ర అభ్యంతరం పెడతాయి కదా. అందుకని 2 రాష్ట్రాల మధ్య సమస్య కాదు ఇది, ట్రిబ్యునల్ నిర్ణయించాలి. ఆ ట్రిబ్యునల్ ఇంతవరకు నిర్ణయించలేదు, నిర్ణయించకుండానే మొత్తం అంత శాశ్వతంగా అయిపోయినట్టు ఈ విధమైనటువంటి ఆరోపణల ప్రత్యారోపణలతోటి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. రైట్. సో కార్తిక్ గారు, సరే నిన్న ఏం జరిగింది, ఎవరు నుంచున్నారు ఎవరు నుంచోలేదు, ఇవన్నీ వాళ్ళ విజ్ఞతలకు వదిలేద్దాం. దానివల్ల నిజంగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు, కోటేశ్వరరావు గారు అన్నట్టు. సరే, ఎనివే 2వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే సమావేశంలో మాత్రం ప్రభుత్వం తరపున ఎజెండా ఎలా ఉండబోతోంది, ఏమేమి మాట్లాడబోతున్నారు?